బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్య ఆరోపణ విమర్శనాస్త్రాలు హద్దులు దాటాయా? విషయం కేసులు ఫైల్ చేసేదాకా వెళ్ళిందా? ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు ఇప్పుడు ఏఐ వీడియోలే ప్రధానాస్త్రాలుగా మారాయా? బీహార్ కాంగ్రెస్ ప్రధాని మోదీ టార్గెట్ గా అధికారికంగా పోస్ట్ చేసిన ఏఐ వీడియో రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ మోదీ తల్లిని అవమానించిందంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం 66C, 66D, ఐపీసీ సెక్షన్ 505 కింద విచారణ మొదలైంది. వీడియోలో వాడిన ముఖ చిత్రాలు, సౌండ్ సింథసిస్ అన్ని ఫోరెన్సిక్ కు పంపారు. మోదీ తల్లి పోలికలతో కూడిన వీడియోలతో కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు పూనుకుందని, ఇది మానవతా విలువలను కించపరచడమేనంటోంది బీజేపీ. వీడియో వలన మోదీ కుటుంబ గౌరవం దెబ్బతిందని, చట్టపరంగా దీన్ని మిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్ కింద పరిగణించాలి అంటున్నారు బీజేపీ నేతలు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని రాజకీయ వ్యంగ్య చిత్రంగానే చూడాలంటున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీని కించపరిచేలా సంభాషణ ఉంటుంది. మోదీ పాలనను తప్పుబడుతూ ప్రధానికి సలహాలిచ్చేలా హీరాబెన్ పాత్రను చూపించారు. మోదీ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా కించపరచడం కూడా తప్పు అంటున్నారు కమలం నేతలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బీజేపీ ఏఐ వీడియోపై ఫిర్యాదు చేసింది. వీడియోపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు బీజేపీ నేతలు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏఐ వీడియో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.